నా పాటికి నేనేదో పని చేసుకుంటుంటే, నా పక్కన ఒక ఉడత చూడండి ఎలాంటి చిందులేస్తుందో, మామూలు చిందులు చేయలేదనమాట అది. ఏం చేస్తుందా అని వీడియో తీస్తూనే ఉన్నాను. దేవుడు నిజంగా చాలా గ్రేట్ అనమాట. మూగజీవాలకే ఇన్ని తెలివితేటలు ఎందుకిచ్చాడా అనిపించింది. ఎందుకంటే వాటికి మాటలు రావు కాబట్టి, ఆ తెలివితోటే అవి బతకాలి కాబట్టి, ఇందుకే ఇన్ని తెలివితేటలు ఇచ్చాడేమో మూగజీవాలకి అనిపించింది నాకు ఈ ఉడతని చూస్తే. నిజంగా ఆ తాడు మొక్కను చూసారా ఎలా నోటితో కట్ చేసి దానికి ఎంత మొక్క కావాలో అంతే మొక్కను తీసుకుని నోటితోటి చేతులతోటి ఎలా రౌండ్ చేసిందో. నిజంగా నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూసాను అనమాట ఏం చేస్తుందని. సర్లే తీస్తుండగా మా పెట్ అయితే దాన్ని బెదిరించేసింది, ఇంకా వెళ్ళిపోయిందనమాట. చూసారా గోడ మీద ఉంది, అక్కడ నుంచి పైకెక్కేసి జామ చెట్టు మీదకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా రాదేమో అనేసి అనుకుని నేను వచ్చేస్తే మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. అంటే ఇంకే అక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల కోసం అయితే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు పెట్టలేదు కదా, ఇది ఏం చేస్తుందా అని మళ్ళీ వీడియో షూట్ చేశాను. చూడండి మిగతా మొక్కను కూడా సేమ్ అదే విధంగా చుట్టుకొని రౌండ్గా చేసుకుని అయితే పట్టుకెళ్తుంది అనమాట. నాకు తెలిసి ఇది ఇల్లు కట్టుకోవడానికి అది ఆ తాడును ఉపయోగించుకోవాలని ఆ మొక్కలను అయితే పట్టుకెళ్తుంది అనుకుంటున్నాను. దేవుడు చూసారా ఎంత గ్రేటో. మూగజీవాలకి ఇలాంటి తెలివితేటలు అయితే ఇస్తాడనమాట. మనిషికి మించిన తెలివితేటలు ఉంటాయి వీటికి. చూడండి ఇలా పుచ్చుకొని అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ దీని వెనకాల వెళ్ళాను, ఎక్కడైనా పెడుతుందేమో చూద్దాం అనేసి. కానీ నన్ను చూసి చాలా దూరం పారిపోయిందనమాట, మామూలుగా లేదు. మళ్ళా గోడ మీదకి ఎక్కి జామ చెట్టు మీదకి అయితే వెళ్ళిపోయింది. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది నిజంగా మూగజీవాలకు ఉన్న తెలివితేటలు మనిషికి ఉంటే మామూలుగా ఉండదు కదా అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.